దాన్ని వెలగట్టేటోళ్ళు కాదు వీళ్ళు. అయినా నేను అడుగుతున్నా, ఇక్కడ మఫ్టీలో ఉన్న ఇంటి మాటలు రాసుకో. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో అనేక గ్రామాల్లో కేసీఆర్ ప్రభుత్వం భూములు గుంజుకున్నది. ఈ పక్కకే ఉన్న బడంగపేట మున్సిపాలిటీ, అటు పక్కకున్న లగిచెర్ల పదుల సంఖ్యలో భూములు గుంజుకొని ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మీ అసైన్మెంట్ భూములు ఎన్నటికీ మీరు అమ్ముకోలేరు, మీరు అనుభవించలేరు, మీకు ఎకరా గదాలో 600 గదాలు ఇస్తాం, మేము ఆ భూములు అమ్ముకొని మీ కళ్ళల్లో మట్టి కొట్టి మేము పైసలు దండకపోతామని చెప్పి ప్రయత్నం చేసిండు వాళ్ళు. ఆ రోజు కూడా నేను అనేక గ్రామాల్లో లగిచెర్ల కావచ్చు, మన కోయడ కావచ్చు, మీ పక్కకే కోయడ ఉంటుంది, ఇవి తిరిగినాం. నేనంటున్నా, తాతలు తండ్రులు ఇవాళ కొడుకులు 3 తరాలుగా ఈ భూమిని దున్నుకొని బతికే రైతులు వీళ్ళకు పట్టాలు ఉన్నాయా లేవా, పాస్ పుస్తకాలు ఉన్నాయా లేవా అనేటువంటి మాట మాట్లాడితే నీకు జ్ఞానం ఉన్నట్టా లేనట్టా అని చెప్పి అడుగుతున్నాను నేను. జ్ఞానం ఉన్నది మాటనా? ప్రైవేటు భూములే ఎక్కడన్నా కౌలు తీసుకుంటే ఓ 2 ఏళ్ళు 5 ఏళ్ళు కౌలు కనుక ఎక్కితే 38E కింద కౌలు రైతుకు 60%, ఇవాళ ఒరిజినల్ రైతుకు 40% భూములు ఇస్తారు. చాలా మంది తెలియదు, రెవెన్యూ చట్టంలో రెవెన్యూ ప్రకారంగా 12 సంవత్సరాలు కనుక రైతు కంటిన్యూస్ గా ప్రభుత్వ భూముల మీద ఉంటే ఆ భూములకు పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదనే ఉంటది. మరి 70 ఏళ్ళైనా ఎవరి జ్ఞానం లేదా, ఎవరికి గ్రామాల పట్టి లేదా, ఎన్నికలు రాగానే ఈ భూముల సమస్య ఎత్తాలి, యాప చెట్ల కింద ఉండాలి, దండం పెట్టాలి, ఇగో మేము మమ్మల్ని గెలిపి మీకు పాస్ పుస్తకాలు ఇవ్వాలి. గిదే మోసం తప్ప, గిదే గోల్మాల్ తప్ప ఏ నాయకుడు కానీ ఏ పార్టీ కానీ ఆదుకున్న పాపన పోలే. నేనంటున్నా, రేవంత్ రెడ్డి నువ్వు బుల్లెట్ ట్రైన్ పేరిట 650 ఎకరాల భూమి గుంజుకుంటున్నావు కదా, చూపిస్తావు. ఎక్కడన్నా రైల్వే స్టేషన్ ఎన్ని ఎకరాల భూమి ఉందో? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఓ 10 ఎకరాల భూమి ఉండొచ్చు, నాంపల్లి రైల్వే స్టేషన్ ఓ 5 ఎకరాల భూమి ఉండొచ్చు, కాచిగూడ రైల్వే స్టేషన్ ఒక 5 ఎకరాల భూమి ఉండొచ్చు. కానీ 650 ఎకరాల భూమి బుల్లెట్ రైళ్ల కింద నువ్వు గుంజుకుంటున్నామంటే నీ ఉద్దేశం బుల్లెట్ రైలు కాదు, ఈ భూముల్ని పెద్దలకు కట్టబెట్టి కోట్ల రూపాయలు దండుకునే ప్రయత్నం తప్పం కూడా కాదు. నిజంగానే మీకు దమ్ముంటే రా, కేంద్ర ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్లను ఇక్కడ పెట్టడానికి ఎన్ని ఎకరాల భూములు కావాలి, ఎన్ని రైళ్లు కావాలి, ఎన్ని బంగ్లాలు కావాలి చెప్తావాను. ఇవాళ ఇప్పటికే చెప్పిండ్రు, పక్కకే ఉన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ వస్తే ఓ 3 పువ్వులు 6 కాయలు అని చెప్పిండ్రు. ఇవాళ ఏం నడుతుంది? ఫంక్షన్ హాల్ కట్టుకుంటాడు వాడు, కాలేజీలకు లీజుకి ఇస్తాడు వాడు, స్కూళ్లకు లీజుకి ఇస్తాడు వాడు, ఫామ్ హౌస్లకు ఇస్తాడు వాడు, హోటళ్లకు ఇస్తాడు వాడు. ఇంతకుముందు మహేందర్ చెప్పినట్టుగా, శ్రీనివాసన్ చెప్పినట్టుగా, ఇవాళ రాజగోపాల్ చెప్పినట్టుగా 1000 ఎకరాలు 1200 ఎకరాలు రన్వేలు వేసి